హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ సరస్వతి యాక్టివిటీస్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు కదండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ, మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా మేమైతే శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామివారి గుడికి స్వామివారి దర్శనం కోసం వచ్చాము. చూడండి, ఇప్పుడు ఉదయం 8 గంటలు అయింది. 8 గంటలకి క్యూ లైన్లో నిలబడ్డాము. స్వామివారి ఆలయం దగ్గర నుంచి చాలా దూరం వరకు క్యూ లైన్ అయితే ఉందన్నమాట. హైవే రోడ్డు మీద వరకు ఉంది. అక్కడి నుంచి ఇక్కడ దేవాలయం చేరుకునేసరికి 2 గంటలు పట్టిందని మాకైతే. ఇంకా లోపల కూడా అంతా ప్రాంగణంలో, కళ్యాణ మండపంలో అంతా క్యూ లైన్ మొత్తము తిరిగి స్వామివారిని దర్శనం చేసుకునేసరికి 4 గంటల సేపు క్యూ లైన్లోనే నిలబడ్డాము. 12 గంటలకు స్వామివారి దర్శనము పూర్తయిందనమాట. అంటే మధ్యాహ్నం 12 గంటల వరకు అంతమంది జనం ఉన్నారు. ఈరోజు చాలా విశేషమైన రోజు. ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు దీన్ని. స్వామివారు ఈరోజు లేస్తారన్నమాట. అంటే మనకు శ్రావణ మాసంలో స్వామివారు, వెంకటేశ్వర స్వామివారు అంటే మహావిష్ణువు పడుకుంటారు అని చెప్తారనమాట. పురాణాల ప్రకారం అయితే స్వామివారు నిద్రపోతారని అప్పటి నుంచి నిద్రావస్థలో ఉండి ఈ వైకుంఠ ఏకాదశి రోజు స్వామివారు మేల్కొంటారనమాట. అందుకనే మనకు ఆ శ్రావణ మాసం నుంచి ఈ వైకుంఠ ఏకాదశి వరకు విశేషమైన పండగలు చాలా జరుపుకుంటాం. దసరా, అమ్మవారు అవన్నీ ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే అప్పుడు శివునికి సంబంధించిన పూజలు, తిరునాళ్ళలు, అమ్మవారికి సంబంధించిన తిరునాళ్ళలు అవన్నీ అందుకనే ఉంటాయి. శివుని ఎక్కువగా ఆరాధన చేసే పండుగలు అవన్నీ అప్పుడు ఉంటాయన్నమాట. శివుని, దుర్గాదేవి, అమ్మవారికి సంబంధించినవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇప్పటి నుంచి స్వామివారు మేల్కొంటారు. ఇప్పటి నుంచి మహావిష్ణువుని ఎక్కువగా ఆరాధన చేసుకునే టైం అన్నమాట. మళ్ళీ మనకు శ్రావణ మాసం వచ్చే వరకు స్వామివారు మెలకువగా ఉంటారు అని ఇలా ఇది చెప్పాలంటే ఇంకా గురువులు ఇంకా చాలా మంచిగా చెప్తారు. టూకీగా చెప్పాలంటే ఇదే విషయం అనమాట. అందుకనే ఈరోజు స్వామివారు మేల్కొంటారు కాబట్టి మేల్కొని మనల్ని ఆశీర్వదిస్తారు. స్వామివారిని దర్శనం చేసుకోవాలి, స్వామివారి ఆశీర్వాదం తీసుకోవాలి అనేటటువంటి ఒక సంకల్పంతో అయితే అందరము దర్శనం చేసుకుంటామన్నమాట. ఇది ప్రాముఖ్యత అనమాట. అందుకని విశేషంగా పూజలు, స్వామివారి దేవాలయాల్లో ఉత్తర ద్వారం దర్శనము అన్నీ ఉంటాయన్నమాట. దీన్ని అందుకే ముక్కోటి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అంటారు. స్వామివారు మేలుకొన్నప్పుడు ముక్కోటి దేవతలు కూడా స్వామివారి దర్శనం కోసము వస్తారన్నమాట. అందుకనే మనం కూడా ఆ స్వామివారిని దర్శించుకోవాలి. ఇదే చూడండి, పక్కన కనిపిస్తున్నది గ్రిల్ అవతల ఇది స్వామివారి ఆలయము. అది గర్భాలయము. స్వామివారి హుండీ ప్రత్యేకంగా ఈరోజు కోసం పెట్టిన హుండీ. ఇంకా లోపలికి వెళ్తే కెమెరా అలౌ లేదనమాట. ఇంకా మనము సెల్తో కానీ కెమెరాతో కానీ వీడియో షూట్ చేసుకోవడానికి లేదు. అందుకని నేను ఇంకా బయట నుంచే కొద్దిగా అలా చూపించాను. ఇప్పుడు చూడండి, మొత్తం అంతా క్యూ లైన్ బయట అంతా అయిపోయింది. గుడి చుట్టూతా వచ్చి స్వామివారం దర్శనం చేసుకున్నాము. అక్కడ ఒక అమ్మాయి చూడండి, హాయ్ భార్గవి కూర్చొని ఉంది అటు సైడు. ఆ అమ్మాయి నా దగ్గరే టైలరింగ్ నేర్చుకోవడానికి వచ్చిందనమాట. ఇక్కడ దేవాలయంకి వచ్చినప్పుడంతా ఈ గుళ్ళో కలుస్తూ ఉంటుంది నాకైతే. ఇక్కడ పక్కన ఇక అక్క మా ఇంటి పక్కన ఉండే ఆమె. ఇది ఈరోజు వీడియో చూడండి. ముక్కోటి ఏకాదశి గురించి చాలా ఉంది చెప్పడానికైతే. నాకు తెలిసినంతవరకు ఈ చిన్న వీడియోలో కొద్దిగా చెప్పగలిగాను. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి.